అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అనే కంటే కూడా నాకంటే అవతల అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోండి, అవతల ఉన్నటువంటి వాడు మంచి వెధవ కాదు చెడ్డ వెధవ అని చెప్పడమే ప్రస్తుత రాజకీయం అయిపోయింది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నా పాలన బాగుంది అని చంద్రబాబు చెప్పరు, 2019 నుంచి 24 దాకా పాలన నాది నచ్చితే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. కాబట్టి నా పాలనని చూసి ఓటేయండి, నా పాలనలో మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పలేనప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ద్వారా అటు షర్మిల, ఇక పైన సునీత, షర్మిల, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ వివేకానంద రెడ్డి కేసు చుట్టూతానే రేపటి ఎన్నికలు తెప్పబోతున్నారు. ఖచ్చితంగా అది మంచా చెడో రేపు పొద్దున్న జనం కూడా తేల్చేస్తారు. కానీ పాయింట్ అల్లా మర్డర్ చేసినటువంటి దస్తగిరిని కాపాడుకుంటూ వాడు చెప్పిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ల కోసమే మర్డర్ చేశామని చెప్పే పాయింట్ని పక్కన పెట్టించి ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్ముతున్నారా, జనాలు నమ్మమంటున్నారు ఏంటి అంటే వివేకం సినిమా కాన్సెప్ట్ కూడా అదే. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల వివేకానంద రెడ్డి హవా, ఆ హవా తట్టుకోలేక అతని మాటే నెగ్గుతోంది కాబట్టి భారతి వెళ్ళి అవినాష్తో మాట్లాడి ఏదో ఒకటి మనమే చెయ్యాలంటే చంపేశారు. ఇందులో మళ్ళీ జగన్ గొడ్డలు పట్టుకుని ఉంచున్నటువంటి ఫోటో. ఏం నేరేషన్ ఇది? నిజంగా వివేకానంద రెడ్డికి అంత సీన్ ఉందా? అంత సీన్ అసలు జగన్ ఇచ్చాడా? తన తల్లి మీద ఎప్పుడైతే పోటీ చేశాడో ఆ రోజునే జగన్ తనని పక్కన పెట్టాడు. చివరికి ఆ తల్లి సూచన మేరకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తే అక్కడ చెడగొట్టింది ఎవరు? బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి. ఎవరితో కుమ్మక్కై? భాస్కర్ రెడ్డితో. పులివెందులలో భాస్కర్ రెడ్డి మీద ఆ కోపం ఉంది, వాళ్ళతో కుమ్మక్కయ్యారని. అవినాష్ రెడ్డి అట్లాంటోడు కాదన్నటువంటి ఫీలింగ్ ఉంది. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ వివేకానంద రెడ్డి ఏదో జగన్ని కొట్టేసి పార్టీ లాగేసుకుంటాడు అందుకని జగన్ మర్డర్ చేయించాడన్న నేరేషన్ ఎక్కుతుందా? అది ఎక్కల. నేను మొదట్లో ఫస్ట్ నుంచి ప్రస్తావించింది అదే, అది ఎక్కల. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ చేయిస్తే అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అన్నటువంటి నేరేషన్తో ఇప్పుడు మళ్ళీ జనం ముందుకు వెళ్ళబోతున్నారు. నేను అక్కడ ఒక నేరేషన్ ఫస్ట్ నుంచి చెప్తున్నా. అవినాష్ రెడ్డి చంపేశాడైతే అవినాష్ రెడ్డి ఎట్లయితే ఫస్ట్ ఆ రోజున సీట్ ఎవరు కేటాయించారు? అవినాష్ రెడ్డికి జగన్. చచ్చిపోయిన తర్వాత కూడా జగన్ షర్మిలకి సీట్ ఇవ్వలేదే. వివేకానంద రెడ్డి చచ్చిపోతే జగన్ సీట్ ఇవ్వలేదు కదా. పోనీ షర్మిల ఆ రోజున అడిగిందా అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని? తను వెళ్ళి పార్టీ ఎందుకు పెట్టుకుంది తెలంగాణలో? అక్కడ విఫలమయ్యాక ఇక్కడికి ఎందుకు వచ్చింది? అది ఆస్తుల గొడవ లేకపోతే అంతఃపుర గొడవ, అంటే వదిన మరదళ్ళ వివాదం అయి ఉండాలి, ఇంటి మీద ఆధిపత్యం. దానికోసం జరుగుతున్న దాంట్లో తన ఆ రోజున ఫోన్ని దాచేయమంటాం లేకపోతే లెటర్ని దాచేయమన్నటువంటి విషయంలో తను ఎక్కడ ఇరుక్కోవాల్సి వస్తుందో కాబట్టి తన భర్త సునీత రివర్స్ గేమ్ నడుతుంది. ఇంకోటి డాక్యుమెంట్స్, తన తండ్రి పెళ్లి చేసుకున్నాడని తెలుసు, వాళ్ళకి అబ్బాయి పుట్టాడని తెలుసు, అబ్బాయిని వారసుడిగా ప్రకటించాడని తెలుసు, ఆస్తిని 3 భాగాలు రాస్తే అందులో ఒక భాగాన్ని ఆయన వేరేగా రాస్తున్నాడని ఆమెకి తెలుసు. తన తండ్రితో 6 ఏళ్ళు దూరంగా ఉన్నటువంటి అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అసలు విషయం మాత్రం చెప్పదు, దస్తగిరిని కాపాడుకొస్తుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ చంపేసినటువంటి దస్తగిరి చెప్పినటువంటి అసలు పాయింట్ డాక్యుమెంట్లు, ఆ విషయం చుట్టూ కాకుండా కథ నడపడం. ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు తెస్తాడు, నైతికత ఉందా నీకు, ఆ చావుని అట్లా మాట్లాడతావు ఇట్లా మాట్లాడతావు, వెంటనే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఎన్టీ రామారావు అమ్మాయిల పెచ్చోడు, లక్ష్మీ పార్వతి మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు. ఈ కారణంగా ఎన్టీ రామారావు చెడ్డోడు, తర్వాత ఎన్టీ రామారావు ఇప్పుడు దేవుడు, ఆయన ఆశయాల కోసం పనిచేస్తాం. ఇట్లాంటి దిక్కుమాలిన నేరేషన్స్ నాకైతే అలవాట్లేదు. సూటిగా ఏమి నాకు అర్థమవుతున్నదో అదే చెప్తున్నా. దస్తగిరి అనేటువంటి వాడిని కాపాడుతున్నప్పుడే కథ మలుపు తిరుగుతోంది. ఇకపోతే డాక్యుమెంట్స్ ఇంతవరకు తేల్చనీయకుండా దర్యాప్తు పూర్తి చేయడమే దీని వెనకాల ఉన్న అసలు నేరేషన్ మిస్ అవుతోంది. కాకపోతే ఇప్పుడు వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు కాబట్టి నాకు ఓటేయండి షర్మిల తిరగబోతోంది. రాజకీయ ఆధిపత్యానికి ఒక శవం ఉపయోగపడుతుంది. ఈ శవం జగన్కి ఉపయోగపడింది లాస్ట్ ట్రిప్ కాబట్టి ఈ దఫా తమకు ఉపయోగపడాలని కోరుకోవడమే ఇక్కడ అసలు పాయింట్.